హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర కంప. ఇవాళ మనం ఏం చేద్దామంటే తీగ చిక్కుడుగాయ తెచ్చుకొని కర్రీ చేసుకుందాము. సంక్రాంతి టైంకు మనకు మంచి నిండు గింజలతోటి చిక్కుడుగాయ దొరుకుతుంది. ఆ చిక్కుడు తీగ ఇప్పుడు మనం ఇంట్లో ఏం చేస్తామంటే రెండు మూడు మొలకలు ఎప్పుడో చాలా ఎర్లీగా వేసాం కాబట్టి తొందరగా వచ్చింది. అందుకే ఇప్పుడు అది తెంపుకుందాము. కానీ మనం పొలం పిలుచుకునే మన ప్లాట్లో చాలా బాగా వేసాము. అది కాసిందంటే ఇక మనం ఎవరికి పంచాలనో మనకి ఏం చేయాలో తెలియదు. అయితే ఈ చిక్కుడుగాయని జనరల్గా ఏం చేస్తారంటే ఫ్రై చేసుకుంటారు, లేదంటే టమాటా వేసి వండుతారు, లేకపోతే మామూలుగా ఏం చేస్తారంటే కొంచెం పల్లీల పొడి, నువ్వుల పొడి అలా వేసుకుంటారు కదా. కానీ మనం ఇవాళ ఏం చేద్దామంటే గడ్డి నువ్వుల పొడి వేసుకొని వండుకుందాం అనమాట. గడ్డి నువ్వుల పొడి చాలా మందికి నువ్వులు, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు చూసుంటారు, బట్ గడ్డి నువ్వులు అనేవి చాలా మందికి తెలియదు. అయితే ఊర్లో నానమ్మ వాళ్ళు, అవ్వ వాళ్ళు, అమ్మ వాళ్ళు ఇప్పుడైనా సరే గడ్డి నువ్వులు చాలా హెల్త్కి మంచి అని సో గడ్డి నువ్వుల పొడి వేసి వండుతారనమాట దీన్ని. అది కూడా పచ్చిమిరపకాయ వేసి వండుతారు. సో ఇప్పుడు దాని మెడిసినల్ వాల్యూస్ తెలిస్తే మాత్రం అస్సలు ఎవ్వరు వదిలిపెట్టరండి. నాకు ఎప్పుడు తెలిసిందంటే దాన్ని నేను ఒకసారి ఖాదర్ వలి గారి ఒక వీడియో చూస్తూ ఉన్నానమాట. అందులో ఆయన వెర్రి నువ్వులు అని చెప్తున్నారంట. వెర్రి నువ్వులు అని ఎందుకు పేరు వచ్చిందంటే వెర్రి ఉంటే కూడా తగ్గుతుంది అంటే ఇది తినడం వల్ల అలాంటి చిన్న సైకలాజికల్గా ఏమన్నా డిస్టర్బెన్స్ ఉన్నా కూడా తగ్గుతుందని ఆయన ఉద్దేశం అనమాట. సో అయితే ఏంటి ఈ వెర్రి నువ్వులు ఏంటి నాకు తెలియదు అనుకొని నేను కొట్టి చూస్తే ఆ వెర్రి నువ్వులు నేను చెప్తున్న గడ్డి నువ్వులు ఒకటే. సో అంటే ఊర్లలో ఏమీ మెడిసినల్ వాల్యూస్ తెలియకుండానే తిన్నారు వాళ్ళు అంతే. సో ఆ గడ్డి నువ్వులు మా చిన్నప్పటి నుంచి మేము తిన్నాము. అయితే గడ్డి నువ్వులు మీరు హైదరాబాద్ లో అయితే అన్ని సూపర్ మార్కెట్స్ లో దొరుకుతాయండి. బ్యూటిఫుల్ గా ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి అనమాట. అయితే ఈ తోటలు అంటే ఈ పంట ఎక్కువ మట్టుకు బాగా కనపడింది మీకు అందరికి వెల్నోన్ ఉండేది ఏంటంటే మన వైజాగ్ అరకు ఉంది కదా, అరకులో ఒక సీజన్ లో మొత్తం ఈ గడ్నూల పంట వేస్తారనమాట. ఎకరాలు 100 ఎకరాలు అలా వేస్తారు. సో ఆ ఫ్లవరింగ్ ఆ పంట ఉన్న టైంలోనే మన సినిమా ఇండస్ట్రీ అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ పాటలు షూట్ చేసుకుంటారు, ఆ షూటింగ్స్ అన్ని కూడా కరెక్ట్ ఆ గడ్డి నువ్వుల పంట ఉన్న సీజన్లో తీస్తారనమాట. అయితే అందరు వెళ్తారు, ఫొటోస్ తీసుకొచ్చుకుంటాం, అందరం తెచ్చుకుంటారు. కానీ అది ఏం పంట అనేది ఎవరు అడగరు, వాళ్ళు ఎవరు చెప్పరో ఎందుకు తెలియదు. కానీ మొత్తానికి అక్కడ వేసే పంట అంతా కూడా గడ్డి నువ్వుల పంట అనమాట. సో ఆ గడ్డి నువ్వులను మీరు కూడా 2-3 గింజలు నేను చూపిస్తా, గింజలు ఎట్లా ఉంటాయో. ఆ గింజలు 2-3 తొట్లలో వేసుకొని చూడండి. అందరూ ఒక కుండి తీసుకొని, చిన్న కుండి తీసుకొని చాలా ఈజీగా వస్తుంది. ఇంత హైట్ అవుతుంది, కొంచెం హైట్ అనుకోండి, కొంచెం బాగానే హైట్ అవుతుంది. సింగిల్ గా కాకుండా ఒక క్రౌడ్గా ఉండాలన్నమాట అది. అంటే ఒక చిన్న కుండీలో ఒక 10 గింజలు అట్లా పడితే మంచిగా అన్ని గుబురుగా వచ్చినప్పుడు ఫ్లవరింగ్ కూడా సూపర్ కనపడుతుంది. సో ఇది గడ్డి నువ్వుల స్టోరీ. అంటే నాకు తెలిసిన గడ్డి నువ్వులు, ఖాదర్ వలి గారు చెప్పిన వెర్రి నువ్వులు, ఇంత మెడిసినల్ వాల్యూస్ ఉన్న వాటిని ఈరోజు మనం వేసుకొని మనం చిక్కుడుగాయ వండుకుందాము. అంతకుముందు ఏం చేద్దామంటే ఇప్పుడు చిక్కుడు తీగ దగ్గరికి వెళ్ళి మనం చిక్కుడుగాయ తెంపుకొచ్చుకుందాము. అయితే మరి మా చిక్కుడు తీగకు మా అల్లనేరేడు మీద చెట్టు ప్రేమ, మళ్ళీ అల్లనేరేడు చెట్టుకు చిక్కుడు తీగ మీద ప్రేమ తెలియదు. కానీ మొత్తం మీద మా చిక్కుడు తీగ వెళ్ళేసి మా అల్లనేరేడు చెట్టు తల మీద కూర్చుందనమాట. అంటే దానికి నేను పెట్టిన ఒక రింగ్ నచ్చలేదు, అదే నాకు కోపం అనమాట. సో వీటి మధ్యలో ఇద్దరి మధ్యలో బాండ్ ఎక్కువైపోయి నా మీద ప్రేమ తగ్గిపోయింది. సో అందుకు నాకు కొంచెం కోపంతో చెప్తున్న ఈ విషయము. నేను ఇంత బాగా దానికి ఫ్రేమ్ పెడితే అసలు ఫ్రేమ్ను పట్టించుకోకుండా పోయి చెట్టు మీద కూర్చొని చెట్టు గాసి ఇప్పుడు దాన్ని ఎట్లా తెంపుకోవాలి చెప్పండి. కొంచెమన్నా అర్థం చేసుకోవాలి కదా, అమ్మకు ప్రాబ్లం అవుతుంది. కానీ చేసుకోలేదు, అయినా పోయి కూర్చుంది. ఇంకా నా చేతితో తెంపట్లేదు, అది నా బాధ అంతా. పైకి ఎక్కించి తెంపిపియాలా. సో తెంపిపించుకొని కర్రీ చేసుకుందాం రండి. ఇదండి నేను మా చిక్కుడు తీగ. సో దానికి తీగేసి దీని స్టాండ్ ఇలా పర్మనెంట్ స్టాండ్ అనమాట దాన్ని.
యాక్చువల్లీ ఎప్పుడు ఏం చేస్తుంది అంటే ఇట్లా ఇట్లా వచ్చేస్తుంది అనమాట, నాకు ఇట్లా రాకుండా వెళ్ళిపోయింది అది. అక్కడ పైన ఉంది, అది తెంపుకోవాలన్నమాట. సో ఇప్పుడు పైనుంచి తెంపించుకుందాం మనము. ఇదిగోండి మన చిక్కుడుగాయ. యాక్చువల్లీ ఏంటంటే చిక్కుడుగాయ నిజంగా పురుగు చాలా పడుతుంది, బట్ ఏం కొట్టాను, వేప నూనె కొడతా. కానీ చాలాసార్లు ఎందుకో వేప నూనె కొడితే కొంచెం పూత వాడిపోయినట్టు అనిపించింది నాకు. బట్ ఎవరైనా సలహా ఇవ్వండి అసలు, అంటే దీనికి వేప నూనె కొట్టకుండా ఇంకేం బెటర్ అనే సొల్యూషన్ నాకు తెలియట్లేదు. వేప నూనె కొట్టినప్పుడు ఎందుకో పూత వాడిపోయింది కొంచెం, మరి అది ఇంకేదన్నా ప్రాబ్లం వలన వేప నూనె వలన అని నాకు తెలియట్లేదు. ఎవరైనా నిజంగా ఐడియా ఉంటే ఈ చిక్కుడుగాయకు కొంచెం పురుగు పట్టకుండా ఏదైనా బెస్ట్ సలహా ఇస్తే ఇవ్వండి నాకు ప్లీజ్. ఇంకా గింజలు రాలేవు, బట్ కొన్నిటికి వచ్చినట్టున్నాయి. పర్లేదు. చిక్కుడు గింజ తింటాను, మీటకడ్డు బాగుంటుంది, అన్నీ బాగుంటాయి నాకైతే. ఇదిగోండి, ఇందాక మనం చిక్కుడుది ఒక తెంపుకొచ్చిన చిక్కుడుగాయ ఇలా తీసి పెట్టుకొని కడిగి పెట్టుకున్నాను. అండ్ మనం తెంపుకొచ్చిన పచ్చిమిరపకాయలు కచ్చా పచ్చ పేస్ట్ అనమాట. మొత్తం పేస్ట్ చేయొద్దు, మిరపకాయలు ఎప్పుడు చేదు వస్తుంది, కచ్చా పచ్చ ఉంటేనే టేస్ట్ ఉంటుంది. ఇవి యాక్చువల్గా నేను ఫస్ట్ నుంచి చెప్తున్న గడ్డి నువ్వులు స్పెషల్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇవాళ కర్రీలో ఉన్న స్పెషల్ ఇంగ్రీడియంట్ ఇది. ఇదిగోండి, ఇవి గడ్డి నువ్వులు అనమాట. నువ్వులు, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు అందరికి తెలుసు, కానీ ఇవి గడ్డి నువ్వులు. వీటినే వెర్రి నువ్వులు అంటారంట. ఇవి హెల్త్కి చాలా 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 మంచివన్నమాట. ఈ గడ్డి నువ్వుల పొడిని వేసి ఈరోజు మనం ఈ చిక్కుడుకాయ వండుకుందాం. సో ఈ గడ్డి నువ్వులను ఏంటంటే లైట్గా మనం ఇప్పుడు మెంతులు, జీలకర్ర ఎలా వేస్తామో అంత నువ్వులు, నార్మల్ నువ్వులు కూడా జాగ్రత్తగా వేయిస్తాం కదా. అంటే పల్లీలు కాకుండా, పల్లీలు ఏమో కొంచెం అటు ఇటు వేయించినా పర్లేదు, కానీ నువ్వులు అవి మాడకుండా జాగ్రత్తగా వేస్తాం కదా, అలా వేయించుకుని పెట్టుకున్నాను అనమాట. దీంట్లోకి ఇంకా ఉల్లిపాయలు, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ సాల్ట్, పసుపు, ధనియా పౌడర్ అండ్ ఆయిల్, ఇంతే పడుతుంది, ఇంకేం పట్టదు. కాబట్టి ఇవన్నీ తీసుకెళ్ళిపోయి మనం ఇప్పుడు కర్రీ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో యాక్చువల్గా ఈ కర్రీ చేసిన కడాయి ఏంటి అని అడిగారండి నన్ను. అయితే ఇది నేను ప్రెస్టేజ్ దాంట్లోనే కొన్నాను, కానీ నాన్ స్టిక్ కాదన్నారు. మరి ఇంకేం మెటీరియల్ నాకు తెలియదు. నాన్ స్టిక్ తెలిస్తే ఎప్పుడు ఇది ఎగిరిపోతుందని తీసుకోవట్లేదు ఈ మధ్యలో. సో బట్ నాన్ స్టిక్ కాదు అన్నారు, కానీ బాగుంది, చాలా బాగుంది. అండ్ దీనికి వచ్చిన లిడ్ కూడా వెయిట్ ఉంది కాబట్టి ఆవిరితో బాగా ఉడుకుతాయి కదా మన వెజిటేబుల్స్. సో అందుకు ఇది తీసుకున్నాను. ఒకసారి మీకు కూడా కావాలనిపిస్తే ప్రెస్టేజ్ దాంట్లో దొరికింది నాకు ఇది. ఇప్పుడు ఆయిల్ కాగింది కొంచెము. దీంట్లో ఇందాక నేను అక్కడ పెట్టలేదు, కానీ కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది. దీంట్లో ఉల్లిపాయలు వేయగానే పసుపు వేసేస్తానండి, తొందరగా కలర్ మారతాయని నా అభిప్రాయం అన్నమాట. అయిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లో ఇలా కచ్చా పచ్చ చేసుకున్న మిరపకాయలు, దీంట్లోనే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్. నేను ఇంట్లో మ్యాక్సిమం పచ్చిమిరపకాయలు వాడతానండి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు, పచ్చి చింతకాయలు, పచ్చి మామిడికాయలు, చింతకాయల మామిడికాయలకు మధ్యలో వచ్చే వాక్కాయలు హెల్త్కి మంచివి కాబట్టి. అండ్ మన దగ్గర వాక్కాయ చెట్టు కూడా ఉంది, చాలా కాసాయి. కాకపోతే అప్పుడు మనం వీడియో స్టార్ట్ చేయలేదు కాబట్టి చూపించలేదు. సో మళ్ళీ సీజన్ వరకు మనం వెయిట్ చేయాల్సిందే. సో పచ్చిమిరపకాయలు కూడా కొంచెం వేగిపోయాయి కాబట్టి దీన్ని మనం ఉడకబెట్టలేదు, ఏం చేయలేదు. ఎందుకంటే నాకు చాలామంది ఉడకబెడతారు, నాకు ఎందుకు ఇష్టం ఉండదు. బట్ లేతగా ఉంది అండ్ ఫ్రెష్గా ఉంది కూడా కాబట్టి గబుక్కుని ఉడికిపోద్ది. మామూలుగా మార్కెట్లో తెచ్చుకుని ఎప్పుడు నేను ఉడకబెట్టనండి, అంటే ఉడకబెట్టి నీళ్ళు వంపి అలా ఏం చెయ్యను. కర్రీస్ బాగా మెత్తగా అయితే టేస్ట్ ఉండవని నాకు అనిపిస్తుంది, కొంచెం కచ్చా పచ్చా ఉండాలని. సో ఇలాగే వేస్తాను, గోరు చిక్కుడైనా ఈ చిక్కుడైనా ఇలాగే వేస్తాను. అంటే ఒక 5 minutes ఎక్కువ టైం పడుతుంది, అంతకుమించి ఏం పట్టదు.
నీళ్ళల్లో ఉడికిచ్చి ఆ నీళ్ళు వంపేయడం వల్ల కర్రీకి ఉన్నవన్నీ పోతాయి వాల్యూస్ అని నాకు అనిపిస్తుంది. అందుకే ఎప్పుడు ఉడకబెట్టి నీళ్ళు వంపను. చాలామందికి ఏంటంటే ఇలా డైరెక్ట్ చేస్తే ఏదో పసరు వాసన వస్తుంది అని అనుకుంటారు. అలా ఏం రాదండి. దీంట్లో వేయాల్సినవన్నీ అయిపోయినాయి. ఒక చిన్నది ఏంటంటే ఎక్స్ట్రా ధనియాల పౌడర్ ఒకటి వేయాలి. దీన్ని ఇది ఇలా ఉడుకుతుంది. ఈ లోపు మనం ఏం చేస్తామంటే మన గడ్డి నువ్వులు ఉన్నాయి కదా, వాటిని పౌడర్ చేసుకుందాం రండి. ఇదిగోండి, ఇవి వేయించి పెట్టుకున్న గడ్డి నువ్వులు. మాడొద్దు, కొంచెం ఎక్కువ మంట పెడితే తొందరగా మాడతాయి, ఎందుకంటే సన్నగా ఉంటాయి కదా ఇవి. సో వీటిని మనం ఏం చేయాలంటే పౌడర్ చేసుకోవాలి. సో అన్నీ చేసేస్తాను, ఎంత కావాల్సి అంత వేసుకుందాం. సో దీన్ని ఎలా వేయాలంటే మామూలుగా మనము పల్లీల పొడి అలా వేసినప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ వేసి గ్రేవీలాగా చేసేస్తే బాగా కలిసి వస్తుందని అనుకుంటాము. బట్ దీన్ని మాత్రం అలా నీళ్ళు కలిపొద్దు. ముందే మనం కర్రీ ఉడికేటప్పుడు కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ వచ్చాక దాంట్లో ఉడికిపోతుంది కదా, అప్పుడు వేసి ఒక 2-3 మినిట్స్ నుంచి దించేస్తే సరిపోద్ది. ఎందుకంటే ఆల్రెడీ ఇవి వేయించి కొట్టినాయి కాబట్టి అంత ఉడకాల్సిన అవసరం లేదు. స్మెల్ చాలా బాగుంటుందండి. సేమ్ మనము అవిసె పొడి అవన్నీ కొడతారు కదా, అలా గడ్డి నువ్వుల పొడి కూడా కొట్టుకోవచ్చు. సో ఒకసారి కొట్టి చూపిస్తాను మీకు. అలా గడ్డి నువ్వుల పొడి ప్రిపేర్ చేసి అది కూడా చూపిస్తాను, అదొకటి రెసిపీ. కర్రీ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. మామూలు పల్లీలా కాకుండా ఇది కొంచెం ఎక్కువ పడుతుందండి. పల్లీల పొడి నువ్వుల పొడిలాగా కాకుండా ఇది కొంచెం ఎక్కువ పడుతుంది. ఎందుకంటే ఇది దీంట్లో పలుకు శాతం ఎక్కువ ఉండదు కాబట్టి కలిసి రాదనమాట. ఇలా కొంచెం పల్లీల పొడి వేయంగానే చిక్కగా వస్తుంది కదా వేరే కర్రీస్, అలా కాదనమాట. కొంచెం ఎక్కువ పడుతుంది. ఇలా ఉండాలి మనం వేసినప్పుడు, కొంచెం ఎక్కువ కనపడాలి. అప్పుడే కరెక్ట్ ఫ్లేవర్ దిగుతుందా, టేస్ట్ వస్తుంది. ఒక్క 2 మినిట్స్ పెట్టి ఇంకా ఆపేయడమే. కర్రీ అయిపోయింది, ఇంకా దించేద్దాం దీన్ని. చూడండి, ఇది గడ్డి నువ్వుల పొడితో వండిన ఫ్రెష్ చిక్కుడుకాయ కర్రీ. కలర్ చూసారా, ఇటు నల్లగా వస్తుంది. సో అందుకే బాగా చిన్నగా ఉన్నప్పుడు ఎందుకు నచ్చకపోయేది, నల్లగా రావడం అనేది నచ్చకపోయేది అనమాట. అందుకే తినము అని చెప్పేది. మరి తర్వాత మా అమ్మ అన్ని ఇంకా అంటే దీంతో చాలా వెరైటీస్ చేయొచ్చు గడ్డి నువ్వుల పొడితో. నేను చేసి చూపిస్తాను, చాలా వెరైటీస్ అండి. నిజంగా చెప్తున్నా, చాలామందికి తెలియదు అన్ని వెరైటీస్ గడ్డి నువ్వుల పొడితో అన్ని వెరైటీస్ అంత హెల్దీ ప్రిపరేషన్స్ చేస్తారని. సో నేను చూపిస్తాను అవన్నీ కూడా. అవన్నీ టేస్ట్ చేశాక ఇంత బాగుంటుందా అని ఇది కూడా తినడం అలవాటు చేసుకున్నాం మేము. గడ్డి నువ్వుల పొడి లేదంటే ఖాదర్ వలి గారు చెప్పిన వెర్రి నువ్వుల పొడితో ఇవాళ మనం ఫ్రెష్ చిక్కుడుకాయ కూర వండుకొని తింటున్నాం అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.